ఇరిగేషన్ ప్రాజెక్టులో కేఆర్ఎంబీకి ఇచ్చే వివాదంలో బీఆర్ఎస్ ఇరుక్కుంది. గత ప్రభుత్వంలోనే ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్తో దోస్తీ, కృష్ణా జలాల ఎత్తుకుపోతున్నా పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో వారి విమర్శలకు జవాబు చెక్కలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నేతలు. కృష్ణా బేసిన్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింత వ్యవహారం బీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొత్త ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని విమర్శలు చేసి చివరకు సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడింది. అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ ఆరోపించారు. అందుకు ఉద్యోగుల జీత భత్యాలకు 400 కోట్ల రూపాయలు కేటాయించారని రేవంత్ ఆధారాలు కూడా చూపించారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా అప్పట్లో జరిగిన అసలు వ్యవహారంపై సమాధానం చెప్పేందుకు వెనక ముందు అవుతున్నారని అంటున్నారు నేతలు. ఢిల్లీలో జలశక్తి భవన్ లో సమావేశం జరిగింది కేఆర్ఎంబీ. ఆ మీటింగ్ మినిట్స్ నేను సొంతగా తయారు చేయలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ ఇవి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా? లేలే ఈ మినిట్స్ లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండ్రు. ఎప్పుడు రాసిండ్రు? నేను ప్రెస్ మీట్ పెట్టిన తారీఖు ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఏమంటాడు ముఖ్యమంత్రి గారు? పోతిరెడ్డిపాడు పొక్కగొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడినారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ ఫ్రెండ్షిప్ చేయడమే కుంప ముంచినట్టు తెలుస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో రోజుకు 8 టీఎంసీల నీళ్లు తరలిస్తున్నా పట్టించుకోలేదని ఆరోపణలు చుట్టుముట్టాయి. రాయలసీమ ప్రాజెక్టుపై కరెక్ట్ టైంలో అపెక్స్ మీటింగ్ కు అటెండ్ కాకుండా టెండర్లు ఫైనల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారని సీఎం రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ తప్పనిసరిగా సభకు రావాలని సీఎం రేవంత్ సవాల్ చేశారు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, సీఎం రేవంత్ ను సభలో ఫేస్ చేస్తారా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది.